ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. జనసేన నాయకుల నుంచి వస్తున్నటువంటి కొన్ని అనాలోచిత వ్యాఖ్యలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక కొత్త ప్రణాళికతో ముందుకొస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలకు, ముఖ్య నాయకులకు వివిధ అంశాలపై ఎలా మాట్లాడాలి, ప్రభుత్వ విధానాలను ఎలా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అనే దానిపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ శిక్షణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రైట్, పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రైట్ చందు, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికైనటువంటి తర్వాత ప్రత్యేకించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో కూడా ఆ పార్టీ విజయం సాధించినటువంటి నేపథ్యంలో దాదాపుగా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు ఎన్నికల సమయంలో చూసాం. పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక వ్యాఖ్య చేసినా, పవన్ కళ్యాణ్ ఏదైనా గనక ఒక ప్రకటన విడుదల చేసినా కూడా రాష్ట్రంలో అది ఒక సంచలనంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి నేపథ్యంలోనే ఎన్నికల విజయం తర్వాత ఆ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత ఏదైనా ఒక మాట్లాడితే చాలా దానికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది కూడా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఎవరైనా ఏ వ్యాఖ్యలు చేసినా కూడా అది పెను దుమారంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జనసేన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరూ కూడా దాదాపుగా గెలుపొందినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు కూడా మాట్లాడేటువంటి విషయంలో చాలా ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీలో ఇంటర్నల్గా జరిగేటువంటి కొన్ని వ్యవహారాలు, కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా ఎమ్మెల్యేలు తగినటువంటి జాగ్రత్తలు వహించాలి. ప్రతి ఒక్కటి కూడా కాన్ఫిడెన్షియల్గా ఉంచుకొని మాట్లాడేటప్పుడు దాన్ని చూసుకుని అక్కడ అది సహేతుకమా కాదా అని ఒక ఎంచుకునేటువంటి ప్రక్రియలో జనసేన ఎమ్మెల్యేలు క్రియాశీలక పాత్ర పోషించాలని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జరిగినటువంటి అంశాలు, ఇటీవల జరిగినటువంటి కొన్ని అసెంబ్లీ సమావేశాల్లో తాజాగా కొంతమంది ఎమ్మెల్యేలు చర్చిస్తూ మాట్లాడినటువంటి అంశాలు కొన్ని బయటకు రావడం, అదేవిధంగా వాటిని పెనుదుమారంగా మారటం, ఇదే విధంగాతో పాటు పార్టీలో జరిగేటువంటి కొన్ని అంతర్గత వ్యవహారాలన్నీ కూడా ఒకసారిగా కూడా బయటకు వచ్చి వాటిని ఎక్కడ మాట్లాడాలో తెలియక జనసేన ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసినటువంటి సమయంలో వాటిని మాట్లాడేటువంటి ప్రక్రియ జరుగుతుందని ఒకంత సమాచారం అది కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలనేటువంటి కొన్ని అంశాలపైన ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా కొన్ని క్లాస్ తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేయాలని అటు క్యాడర్కు, ఇటు నాయకులకు, అటు కార్యకర్తలకు అందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఒక శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని కూడా రూపుదిద్దుకోవడం జరుగుతుంది. ప్రత్యేకించి దీనిపైన అటు మీడియాకి సంబంధించినటువంటి సమావేశాల్లో కావచ్చు, మిగతా కార్యక్రమాల్లో కావచ్చు, డిబేట్స్లో కావచ్చు, ఎవరు ఎట్లా మాట్లాడాలనేది ఒక రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పాత్ర, ముఖ్య భూమిక పోషిస్తుంది. కాబట్టి ఆ పార్టీ విధి విధానాలు ఎంపికించుకునేటువంటి విషయంలో కూడా ఇది ఒక ముఖ్య భూమిక పోషిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆ మాటకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి జనసేన ఎమ్మెల్యేలు దీన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏ విధంగా నియమ నిబంధనలు, నిబద్ధత కలిగి చాలా మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడితే ఎలా ఉంటుందో అని ఆయన చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం దాదాపుగా జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అంటే పవన్ కళ్యాణ్ మినహాయించి దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలు కూడా చేయవలసినటువంటి పని. తమ అధినాయకుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఒక మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు అనేటువంటి ఒక విధానాన్ని వాళ్ళు కూడా ఎంపిక చేసుకుని అదే విధానంలో వాళ్ళు మాట్లాడి అదే విధానంలో వారు తమ ఏదైతే ఇటు శాసనసభ్యులుగా ఉన్నారో ఆ విధంగా ముందుకు వెళ్తే మరొకసారి ప్రజల్లో వారికి మంచి స్పందన కనపడుతుంది. రేపు రాబోయే మళ్ళీ సార్వత్రిక ఎన్నికల్లో వారి గెలుపుకు ఇవి బాటలుగా మారతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడేటువంటి అన్ని మాటల్లో కూడా చాలా ఆచితూచి మాట్లాడాలి. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు కావచ్చు, కొన్ని చిన్న డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. వాటిని ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలనేది తెలుసుకుని మాట్లాడాలని కూడా జనసేన ఎమ్మెల్యేలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కూడా వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు కనుక చూసుకుంటే ఇటు ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేయాలన్నారు. దీని మీద కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ఫోకస్ను జనసేన అధినేత పెట్టబోతున్నట్లు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.